సో గైస్ ఇప్పుడు స్టోర్ ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. ఫస్ట్ మన వెబ్‌సైట్‌లోకి విజిట్ అవ్వగానే ఇక్కడ క్రియేటర్ ఆన్‌లైన్ స్టోర్ అని చూడండి. దాని మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేసిన వెంటనే మీకు సైన్ అప్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్‌లో మీ షాప్ నేమ్, ఈమెయిల్, పాస్వర్డ్ ఇచ్చేసి క్రియేట్ షాప్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మన షాప్ అనేది క్రియేట్ అయిపోయి ఇలా ఒక అడ్మిన్ డాష్‌బోర్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ అడ్మిన్ డాష్‌బోర్డ్‌లో 3 ట్యాబ్స్ ఉంటాయి. షాప్ డీటెయిల్స్, ప్రొడక్ట్స్, బిల్లింగ్. ఫస్ట్ మనం షాప్ డీటెయిల్స్ చూద్దాం. ఈ షాప్ డీటెయిల్స్‌లో మన షాప్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ మనం షాప్ నేమ్, షాప్ డిస్క్రిప్షన్, అడ్రస్, వాట్సాప్ నంబర్, ఓపెన్, క్లోజ్ టైమ్ ఇచ్చుకొని షాప్‌లోకి ఇచ్చేస్తే సేవ్ చేంజెస్ కొట్టిన వెంటనే మన షాప్ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయిపోతాయి. సో, ఇలా షాప్ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మనకి ఒక క్యూఆర్ కోడ్ అనేది ఇక్కడ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతుంది. ఈ క్యూఆర్ కోడ్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ఆర్ లింక్‌ని కాపీ ఆర్ షేర్ లింక్ కూడా చేసుకోవచ్చు. సో, ఇక్కడ మన సబ్స్క్రిప్షన్ స్టేటస్ అనేది చూపిస్తుందన్నమాట షాప్ డీటెయిల్స్‌లోనే. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రొడక్ట్ ట్యాబ్ చూద్దాం. ఈ ప్రొడక్ట్ ట్యాబ్‌లో మీరు ప్రొడక్ట్స్‌ని యాడ్ చేసుకోవచ్చు. ఫుల్‌గా ప్రొడక్ట్ కంట్రోల్ అనేది ఈ ప్రొడక్ట్ ట్యాబ్‌లోనే ఉంటుంది. సో, ఇప్పుడు మనం ప్రొడక్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇక్కడ యాడ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఒక ఫార్మ్ ఓపెన్ అవుతుంది. ఈ ప్రొడక్ట్ ఫార్మ్‌లో మీ ప్రొడక్ట్ నేమ్, ఎంఆర్‌పీ, ఆఫర్, ప్రైసెస్ ఇచ్చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ క్వాంటిటీ ఆప్షన్స్. ఇక్కడ మీరు మల్టిపుల్ క్వాంటిటీ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చనమాట. నెక్స్ట్ కేటగరీ, నెక్స్ట్ ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. ఇక్కడ స్టేటస్ అనమాట. ఈ స్టాక్ స్టేటస్‌ని మీరు ఫ్రీక్వెంట్ అప్డేట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ప్రొడక్ట్ ఇమేజెస్. ఇక్కడ మీరు మల్టిపుల్ ఇమేజెస్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత జస్ట్ యాడ్ ప్రొడక్ట్ మీద క్లిక్ చేస్తే మీ ప్రొడక్ట్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ మీరు ప్రొడక్ట్ యాడ్ చేసిన తర్వాత మీరు మల్టిపుల్ టైమ్స్ ఎన్నిసార్లైనా మీ ప్రొడక్ట్‌ని ఎడిట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ బిల్లింగ్ ట్యాబ్ చూద్దాం. బిల్లింగ్ ట్యాబ్‌లో మీకు ప్లాన్స్ ఉంటాయన్నమాట. మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వగానే ఫ్రీ ప్లాన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది ఆటోమేటిక్‌గా. ఫ్రీ ప్లాన్ అనేది ఫరెవర్ ఉంటుందన్నమాట. ఫ్రీ ప్లాన్‌లో మీకు అప్ టు 3 ప్రొడక్ట్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బేసిక్ ప్లాన్ ఉంటుంది. ఆ బేసిక్ ప్లాన్ 30 డేస్ ఉంటుంది వ్యాలిడిటీ. అప్ టు 25 ప్రొడక్ట్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రో ప్లాన్ ఉంటుంది. అది 60 డేస్ వ్యాలిడిటీ ఉంటుంది. అప్ టు 75 ప్రొడక్ట్స్ వరకు మీరు యాడ్ చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ మీరు 30 డేస్ అవ్వగానే ఆర్ 60 డేస్ అవ్వగానే మీ అకౌంట్‌ని రీచార్జ్ చేసుకోవాలి. అప్పుడే మీ షాప్ అనేది యాక్టివ్‌గా ఉంటుంది. సో, ఇలా అయితే మన షాప్‌ని క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇలా షాప్ క్రియేట్ అయిపోయిన తర్వాత మన షాప్‌ని చూడాలంటే ఇక్కడ వ్యూ షాప్ అని చూడండి. దాని మీద క్లిక్ చేస్తే మనకు షాప్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ షాప్‌లో మనకి షాప్ డీటెయిల్స్ ఉంటాయి. అండ్ క్యూఆర్ కోడ్ ఉంటుంది. ఆటోమేటిక్‌గా అక్కడ క్యూఆర్ కోడ్ జనరేట్ అయిపోయి ఉంటుందనమాట. ఆ క్యూఆర్ కోడ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని మీ కస్టమర్స్‌కి షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ కేటగరీస్ అండ్ ప్రొడక్ట్స్ అనేవి షో అవుతాయనమాట. సో, ఇలా అయితే మన షాప్‌ని క్రియేట్ చేసుకొని మన కస్టమర్స్‌కి మన షాప్‌ని షేర్ చేసుకోవచ్చు. సో, మీకు కూడా ఒక ఆన్‌లైన్ స్టోర్ అనేది మన ప్లాట్‌ఫార్మ్‌లో ఇలా ఈజీగా క్రియేట్ చేసుకోవచ్చనమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మమ్మల్ని కాంటాక్ట్ అయితే మీ డౌట్స్‌ని క్లియర్ చేస్తాం.